హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 71 ఎపిసోడ్ యార్. తడబడి అడుగులతో గుండెలో గూడ్స్ ట్రైన్ పరుగు తీస్తుండగా తను పుట్టి పెరిగిన ఇంట్లో అడుగు పెట్టాలంటే చెప్పాలన్నది భయం కలిగింది. తను ఎక్కడ ఉంది చెబితే సిసి కోసం చెప్పాలని, దేవు తనని ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకుంది అన్నీ బయటకు వస్తాయని, తన కోసం వాళ్ళు బాధపడతారని తెలిసిన కష్టం మీద తన ఫీలింగ్స్ అదిమేసుకుంది. మీ పెంపకాన్ని నలుగురు దూషించి అసహించుకునేలా చేశాము నాన్న మేమిద్దరం. నాకే తెలియకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అనుకుంటూ డోర్ బెల్ ప్రెస్ చేసింది చైత్ర. సుమ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న చైత్రని చూసి మొహం చిట్లించి, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా, పదే పదే చైతులా మారతావు అని విసుగు ప్రదర్శించింది. తనని గుర్తుపెట్టేసింది అనుకుని లోపలే వణుకుతున్న పాపకి లాస్ట్ పన్నీరు జల్లినంత హాయినిచ్చింది. గాఢంగా ఊపిరి పీల్చి, ఒకరిలా మారినంత మాత్రాన వాళ్ళలా ఎప్పటికీ ఒకటి కాలేరులే మామ్, అరవకు అంటూ మేఘలా మొహం చిట్లించింది. అసలైతే తల్లికి గాఢంగా హత్తుకుని మనసులో బాధ అంతా తీరే వరకు బోరుని ఏడవాలనేంత కోరిక కలిగింది. కష్టంగా తన ఫీలింగ్స్ అదిమేసింది చైత్ర. సుమ వెనుతిరిగి వెళ్ళిపోవడంతో వెనుకే లోపలికి వెళ్ళి ఇల్లంతటిని పరీక్షగా చూస్తూ, అమ్మా డాడీ ఏరి అని ఆత్రంగా అడిగింది. ఇంట్లో కూర్చుని తినడానికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఆఫీస్కి వెళ్ళారు, పెట్టిన మెడికల్ లీవ్ అయిపోయింది అంత సుమ. ఎప్పుడు అని నవ్వుతూ అలసట అనేది లేకుండా తమకు అన్నీ సమకూర్చుతుంటే తన అమ్మ అలా చిరుబుర్లాడుతూ మొహం మీద మాట కొట్టినట్లు చెబుతుంటే చైత్ర మనసు బాధలో విలవిలలాడింది. ఇద్దరం ఒకేసారి ఎందుకు పుట్టాలి, మా అమ్మా నాన్నల్ని ఇంత బాధకు ఎందుకు గురి చేయాలి, నాకే తెలియకుండా మిమ్మల్ని నరకంలోకి తోసేశానని బాధపడుతూ రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. తన బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి. వాటిని చేత్తో తడిమి ఆ డ్రెస్ వేసుకుంటే తన మామ నుండి రియాక్షన్ ఏంటో ఊహించి పక్కనే ఉన్న మేక డ్రెస్ వైపు టచ్ చేయాలంటే ఏదో తెలియని జుగుత్స రేగి నైట్ వేర్ వేసుకుని విపరీతమైన ఆకలి వేస్తుంది. తన అమ్మ చేతి భోజనం తినాలని మనసు ఆరాటపడుతుంటే బయటకు వచ్చి మామ్ అని పిలిచింది. సోఫాలో కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది సుమ. అన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అని ముక్తసరిగా చెప్పింది. నువ్వు నాని చేశారా, చేయకపోతే రా అంది అలవాట్లో పొరపాటుగా చైతు పాప. కళ్ళు తెరిచి స్ట్రేంజ్ లుక్ ఇచ్చింది సుమ. ఆ చూపులకు తడబడి, ఏంటా చూపు, భోజనం చేసావా అని అడగటం కూడా తప్పేనా అనే మీనింగ్తో చూస్తున్నావు అని దబాయింపుగా అడిగింది. తప్పు అనడం లేదు, ఎప్పుడు నీ పొట్ట నిండా అనే చూసుకునే నువ్వు మరొకరి ఆకలి కోసం అడగటం కొత్తగా ఉంది మరి అని అదోలా చూసింది. సుమ మాటలకు మూతి ముడిచి, నీకు చైతు అంటేనే ఇష్టం, అదేం చేసినా మీకు మంచిగానే అనిపిస్తుంది అని కోపం నటించింది. ఏయ్, దానికి బడి ఆడడం మానవా, అదేం చేసిందే నిన్ను అని గద్దింపు వినిపించి తల తిప్పి చూసింది. తన నానిని చూడగానే కళ్ళు నీళ్ళూరాయి. బలంగా ఉండే మనిషి చిక్కి సగం అయ్యింది. బాధతో మనసు విలవలాడుతున్నా మౌనంగా చూసింది. చిన్నోడు ఏమయ్యాడని మేము ఏడుస్తుంటే దాని మీద పడి నువ్వెందుకు ఏడుస్తావు, అది ఏ రోజు నిన్ను ఒక్క మాట అనదు, ఇదంతా మీ నాన్న ఇచ్చిన అలుసు, నీకు గారం పెట్టి రాక్షసులా మార్చాడు అంటూ విసుగు ప్రదంది బామ్మ. ఒక్క మాట అనగానే సర్రున తోకతొక్కిన త్రోసలో లేచి ఎదురాడే మేఘ కాదు కదా, అందుకే బామ్మ 10 మాటలకు అవకాశం వచ్చింది. నీ చిన్నోడు బాగానే ఉంటాడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త బాగా చూసుకుంటాడు, నువ్వెందుకు ఎంత ఇదైపోతున్నావు, చైతు కోసం కొద్దిగా తెలిసింది అని ఇద్దరి మొహంలో రియాక్షన్ చూసింది. ఇద్దరూ తెలిసిందా, ఎక్కడుంది అని ఆతృతగా అడిగారు. అబ్బో ఏం సంతోషమో, అది మీ పరువు తీసి ఎంచక్కా చెక్కేసినా మీరు మాత్రం దానికోసం ఆరాటపడుతూనే అని వ్యంగ్యంగా సాగదీసింది. అది మా పరువు తీయడం ఏంటే, నువ్వు కదా ఆ పని చేసింది, చైతు ఎప్పుడు తప్పు చేయదు, నువ్వు ఎక్కిరించడం మాని అది ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే మేము వెళ్తాం, నా చిట్టి తల్లి ఎలా ఉందో ఒకసారి చూసే వరకు నా మనసు నిలవదు అంది పెద్ద ఆవిడ. ఇన్నర్లో బగ్గున మండుతూ, నాని నన్ను అసహించుకుని ఏడుస్తుందని చెబుతావే సిసి, నీ మాటలు నమ్మి నా చెవకు నేను దూరం అవ్వాలనే కదా, ఎంత నీచిరాలవే, నా నాని నన్ను ఎప్పటికీ ద్వేషించదు అనుకుంటూ పూర్తిగా తెలియనివి చెబుతాను అప్పుడే కాదు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం వడ్డించుకుని తింటూనే రకరకాల ఆలోచనలతో సతమతమైంది చైత్ర. ఈవినింగ్ భర్త రాగానే ఆతృతగా చైతు కోసం తెలిసిందని చెప్పింది సుమ. ఎక్కడుందో తెలిసిందా, మనం వెళ్దాం అనగానే వెళ్ళి ఏం చేస్తారు డాడీ అని ప్రశ్నించింది చైత్ర. సుమ, దాన్ని నాతో మాట్లాడొద్దని యమ సీరియస్గా చెప్పాడు మనోహర్. సిసి మీద నాన్న కోపంగా ఉన్నారనుకుని చైతం కోసం తెలిసి దాన్ని ఏం చేస్తారో చెబితే పూర్తి అడ్రస్ తెలుసుకుని మీకు చెబుతా అని బలుపు నటించింది. ఏం చేయాలి అని నువ్వు ఆశిస్తున్నావో అది జరగదు, అది క్షేమంగా ఉందని తెలిస్తే చాలు, అది ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే దాని మనసు స్వచ్ఛమైంది, అందరూ ప్రేమిస్తారు అని కోపంగా రూమ్కి వెళ్ళారు మనోహర్.
మోయలేనంత గుండె భారంతో వచ్చిన చైత్ర అప్పుడు తన మనసంతా దూది పింజ అంత తేలికైంది. స్వచ్ఛమైన నవ్వు పెదవులపై విరిచి, ఇక నన్ను ఎవరూ వేరు చేయలేరు శివ అనుకుని మెల్లగా తన రూమ్కి వెళ్ళింది. నెక్స్ట్ డే సండే కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. విదుర్ వస్తూనే రామ్మా అన్నాడు. ఎవరిని రమ్మంటున్నావు విదుర్ అని ప్రశ్నించారు భరద్వాజ్ గారు. మన గేట్ దగ్గర నాకు ఒక క్రేజీ ఉమెన్ కనిపించింది అంకుల్, తీసుకొచ్చా అని నవ్వాడు. ఉమెన్ అనగానే మేఘ హార్ట్ జడ్ స్పీడ్ అందుకుంది. చైతు వచ్చేసిందా అనుకోగానే కాళ్ళు షివర్ అయ్యాయి. ఎవరు అని డౌట్గా చూశారు. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది చెబుతా, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెబుతానే తల్లి అంటూ కిల్లి నవ్వడంతో ఎర్రగా పండిన నోరుతో పెద్దగా అరుస్తూ లోపలికి అడుగుపెట్టింది చైతు పాప. ఆ స్వరానికి అందరూ వదిలిపడ్డారు. షాక్ అయ్యారా అని నవ్వి, సోదమ్మ అన్నీ తెలిసినట్లే చెబుతుంది బావా అని పళ్ళీ క్లించాడు విదుర్. దేవుని అసలు దగ్గరకు మూడు పడ్డాయి. ఎప్పుడో మా చిన్నతనంలో చూశాను ఇలాంటి వాళ్ళని, ఈ రోజుల్లో కూడా ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది బామ్మ. పెద్దమ్మగారు దయగల దేవత, దండాలమ్మ అంటూ నమస్కారం చేసింది. చైతుగా నువ్వా అనుకుంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు దేవ్. నఖసిత పర్యంతం చూస్తున్నాడు. ఎర్ర చేనేత చీర మోకాళ్ళ కింద వరకు కట్టింది. కాళ్లకు అందమైన వెండి కడియాలు పెట్టింది. తెల్లని పాదాలకు ముద్దుగా పసుపు పూసింది. తన బారు జడని సైడ్కి కొప్పు పెట్టి దానిలో పువ్వు పెట్టి, పసుపు పూసిన మొహానికి రూపాయి కాసంత బొట్టు పెట్టి, కళ్ళకు ఒత్తుగా కాటుక దిద్ది, సోగకళ్ళ చివరి వరకు 3 కాటుక చుక్కలు, వెండి స్టాక్ చెవులకు అలంకరించి, ఎర్రగా పండిన నోరుతో ముద్దొచ్చేంత ముద్దు గుమ్మల ఉన్న తన నిచ్చెల్ని రెప్పలార్చకుండా చూశాడు. సంకలో ఉన్న వెదురు బుట్టని కింద పెట్టి, చివర ఎర్రని క్లాత్ కట్టి సన్నగా ఉన్న కర్రతో నేల మీద 3 సార్లు తట్టి, చక్కగా బస్కి వేసుకుని కూర్చుని, బుట్టలో ఉన్న బుల్లిచేట తీసి ఫ్లోర్ మీద పెట్టి, సిరిగల్లచ్చిమి కాసిన్ని బియ్యం అట్టుకొచ్చిపోయమ్మ అని రుక్మిణితో చెప్పింది చైత్ర. తన్నుకు వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ ఫేస్ సీరియస్గా పెట్టేశాడు దేవ్. ఎవరూ చూడకుండా సన్నగా కన్నుగీటి ఏమీ ఎరగనట్లు కళ్ళు మూసి అంతా తన దివ్య దృష్టితో చూస్తున్నట్లు పోజు కొట్టింది. అప్పుడే రూమ్ నుండి వచ్చాడు లియోగాడు. హాల్లో ఉన్న పర్సన్ వైపు వింతగా చూస్తూ ఎవరేమీ ఎంత విచిత్రమైన కాస్ట్యూమ్లో ఉంది అని అడిగింది ఊర్మిళ. లియోగాడు నాలుక బయటకు తీసి సోది పిల్లని ఎగాదేగా చూసి, వాడికి అర్థమైపోయింది కాబోలు, మీదకు దూకేశాడు. దేవ్ కంగారుగా లేచి, రే పొట్టి ఎలారా అని గద్దించాడు. లియోని ఒడుపుగా పట్టుకుని, దండించుకు దొర, భైరవుడు మనకు మేలేసేస్తాడు అని తల నిమిరింది. దొర వారిని, దీనికి ఈ టాలెంట్ కూడా వచ్చిందా అని మనసులో గింజుకున్నాడు. డాగ్స్కి తెలుస్తాయి శివ, తనలో దేవతా స్వరూపం కనిపించింది కాబోలు వాడికి, అందుకే ఆమె మీదకు దూకాడు అంది బామ్మ. మా నాని మరీ ఎంత పిచ్చిదా అన్నట్లు స్ట్రేంజ్ లుక్ ఇచ్చాడు దేవ్. ఎవరికి చెప్పమంటారు అమ్మగోరు అని ఎదురుగా ఉన్న దిష్టి గుమ్మడికాయలా కనిపించింది తన అత్తగారిని చూసి, నువ్వు రావే తల్లి, మా ఆటగాడి సరి మనసు అన్న, నాదే పై చేయి కావాలంటావు, పెద్ద దొర పడనీయరు, చిన్న దొర జగడమాడతాడు, నేను చెప్పింది నిజమేనా తల్లే అని ఊరిమిళ మీద పడింది పిల్ల. అయ్ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని ఎక్సైట్ అయింది జాను. అంతా తెలిసిన విదూర్ దేవు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సెంటర్లో పాతేసిన సిమెంట్ విగ్రహంలో నిలబడింది మేఘ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా బ్లాంక్ ఫేస్తో. నేను చెప్పడం ఏంటే పిచ్చితల్లే, నా చేత అమ్మ పలికిత్తాది, కంచి కామాచి పలుకు, కాశీ విశాలాచి పలుకు, మధుర మీనాచి పలుకు, పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, పలుకు తల్లి పలుకు అంటూ సిగ్గా తన నుదుటి దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుని దండం చదివింది. మీ ఇంట్లోకి ఒక పిశాచి చేరిందే అమ్మా, అది ఎంత సేటైనా చేతాదే తల్లే, మీరు జాగరూకులై ఉండాలి. మీ పెద్ద మనవడు ఒక మాయలేడి వలలో చిక్కబడి ఇక్కట్లు పాలయ్యాడే తల్లి, ఆ బిడ్డ మనసు చెదిరిందే, మది చెడిందే తల్లి అని చెప్పగానే మేఘలో విపరీతమైన టెన్షన్ వచ్చేసి అరిచేతులు సేదంతో తడిసిపోయాయి. ఏమంటున్నావు సుధమ్మ, నా బిడ్డ కష్టం కలిగిందా ఎప్పుడు అంటూ ఆందోళనగా అడిగింది రుక్మిణి. ఏయ్ 4 రూపాయల కోసం అబద్ధాలు చెప్పి ఆంటీ మనసు ఎందుకు బాధ పెడుతున్నావు అని గద్దించింది మేఘ. ఓలమ్మో, నాకు రూపాయలు ఎందుకమ్మా, సూర్పనక చెల్లెలా, నా మాయ బోలెడు రూపాయలు ఇస్తాడు, కోరితే నేనే చెప్పినా సత్యంగా అదేంటే, అమ్మ మీద ఆన అంటూ రౌద్రవదంతో చెప్పింది. ఆ మొహంలో కోపానికి మేఘ గుండె జల్లుమంది. ఆమె చెప్పిందే నిజమే నాని, అన్నయ్య లవ్ పేరుతో ఒక ఆమెను చీట్ చేసింది. అప్పుడే తన మైండ్ డిస్టర్బ్ అయింది. ఇన్నాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు అని సమయం కలిసి రావడంతో ఉన్న నిజాన్ని బయటపెట్టాడు దేవ్. ఇప్పుడేమంటావే అన్నట్లు లుక్ ఇచ్చింది మేఘను చూసి. ఏమంటున్నావు శివ అంటూ టెన్షన్గా అడిగింది పెద్దావిడ. అబ్బా నాని, అవన్నీ వద్దు, ఈమె ఇంకేం చెబుతుందో విందాం అంది జాను. చక్కటి చిన్నోడు, మనసు దోసిన సిరివల్లివి, త్వరలోనే మనువాడి ఒకటవుతారు, అన్ని అడ్డంకుల్ని దాటుకుని అంటూ మిటికలు విరిచింది చైత్ర.
అప్పుడు చైత్ర పలికినట్లు అనిపించలేదు విదుర్‌కి. దేవతే చెప్పిన అనుభూతికి లోనయ్యాడు. మీ ఇంట్లోకి 2 రోజుల క్రితం జాషాదేవి అడుగుపెట్టిందే. అది ఏడుంటే ఆడే నాశనం కోరతది. అమ్మల్ని కన్న అమ్మ దుర్గమ్మని సేవించండి. ఆ మాటే అన్నీ చక్కబరుతది. చిన్నదొర ఉండగా మీ ఇంటి మీద ఎలాంటి దుష్ట శక్తులు పనిచేయవు. దొరగుణంలో రామయ్య సీతను చేపట్టిన అజ్ఞాతవాసం చేస్తున్నాడు. ఓలమ్మో! నిన్నే నీ బిడ్డ మనసిరిగి మసులు పట్టుదలకు పోక నీకే నట్టం తల్లి. నలుగురి మెప్పు కోసం ఆరాటపడక ఆళ్ళు పెడితే పెళ్ళి పెళ్లి చేస్తారు. పెట్టకపోతే మన కీడు కోరతారు. అట్టాంటాళ్ళకి దూరంగా ఉండవే తల్లి. నీ వంశాన్ని పెంచి అమ్మి వత్తాది. ఆమెని బిడ్డ లెక్క సాక్కో. నీ పెనిమిటి మనసు నీ మీదే ఉంది. పక్క చూపులు పోకుండా ప్రేమతో కట్టడి చేసుకో. నేను చెప్పింది ఎరికైందే తల్లి అంటూ సాగదీసింది చైత్ర. తల బొంగరంలా తిప్పింది ఊర్మిళ. ఇలా రా తల్లి నీ చెవిలో చిన్న విషయం చెబుతా అనగానే కీచిన బొమ్మల తన ఫ్రస్ట్రేషన్ పక్క పెట్టేసి చైత్ర పక్కన చతికిలు పడింది ఊర్మిళ. చెవిలో ఏదో చెప్పి అర్థమైనదా కాదా తల్లే అనగానే తల ఊపింది. మేఘం చూసి ఓ సూర్పనక చెల్లెలా నువ్వు ఆకాశం ఇచ్చినేస్తున్నావు. జాగ్రత్త మంచికైన అద్దులుంటాయి. సహనం నశిస్తే పిల్లే పులై నిన్ను చీల్చేస్తుంది. ఎట్టా వచ్చావు అట్టా పోతే ప్రాణాలైనా మిగిలితాయి. నేను చెప్పింది ఎరికైందా గుంట అని వ్యంగ్యంగా అంది. నీవు పొగరు చూస్తూ నీ కనుకట్టు విద్యలు బుర్రలేని వాళ్ళ దగ్గర యూజ్ చేయి, నా దగ్గర కాదు అని కోపంగా వెళ్ళింది మేఘ. వినాశకాలే విపరీత బుద్ధి అంటారే తల్లే. ఇట్లాంటి వాళ్ళనే చూసి రుక్మిణి వైపు చూసి నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. బిడ్డ కోసం బెంగపడమాకు తల్లే. శివయ్యని సేవించు. ఈ శివుడండ ఎడవమాకు. ఇది అమ్మ మాట సత్యమే పలుకుతుంది అని చెప్పింది చైత్ర. మా శివ ఉండగా మేము దేనికి ఆందోళన పడము అని దేవు చేయి పట్టుకుంది రుక్మిణి. అమ్మ అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు దేవ్. నాకు సమయం అయినది పోయొత్తాను పెద్దమ్మ గోరు అంటూ లేచింది చైత్ర. రుక్మిణి తాంబూలం తీసుకురా అని చెప్పింది బామ్మ. రుక్మిణి లోపలికి వెళ్ళి కొత్త చీర పళ్ళు తాంబూలం తెచ్చి తీసుకోమ్మంది. చెంగు పట్టి పసుపు కుంకుమ అందుకుని కళ్ళకు అద్దుకుంది చైత్ర. పైన నిలబడి అంతా చూస్తూ నాగుపాములో బుసకొడుతుంది మేఘ. రెప్పలు పైకెత్తి రౌద్రంగా చూస్తూ కళ్ళతోనే హెచ్చరిక పంపింది చైత్ర. తన నిచ్చెల కళ్ళలో కదలడిన భావం దేవు దృష్టి నుండి దాటిపోలేదు. పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. బంగారం విరగదీసేవే, ఈ దేవాన్స్ పెళ్ళమంటే ఆ మాత్రం గట్స్ ఉండాలి అని మనసులో ముడుచుకున్నాడు. అయింది కదా నీ సోది, ఇక దయచేయి. బుర్ర అంతా తినేసింది రా బాబు. భలే ఆమెను తీసుకొచ్చు అని నువ్వేంట్రా పొట్టి, ఆమెతో సహా బయటకు పోతావా అని అడిగాడు. కోపం పొంగి వచ్చింది కాబోలు దేవు మీద అరిచాడు ఇయ్యగాడు. నీ గోరోజున బలిసిందా నా మీద నోరులేతుంది. చిన్ను మీ వదినకు చెప్పు వీడికి పూట ఫుడ్ పెట్టొద్దు అని, అప్పుడు తీరుతుంది తీట అంటూ సీరియస్గా చెప్పాడు దేవు. ఒంటరిగా దొరికిన చోట కండ పీకేయకపోతే నేను చైత్రం కాదు అని కచ్చిగా అనుకుని అట్టా గసరమాకు దొర నోరులేని జీవి పాపం అవుతుంది అని రాగాలు తీసింది. నీకు లేదు వీడికి లేదు నోరు, సిటీ అంతా వినిపించేలా వరచావు, చెవురు గింగులు పుట్టేలా. వెళ్ళరా తల్లి అంటూ పదరా చూసిన చోద్యం చాలు అని పైకి వెళ్ళాడు దేవ్. నాకు వర్క్ ఉంది, ఈవినింగ్ మీట్ అవుదాం. ఎక్కడికో వెళ్ళాలన్నావు కావాలని అన్నాడు విదూర్. న్యూ ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ చూడాలని ఈరోజు శకునం కూడా బాగుంది కదా వెళ్దాం అని తన రూమ్కి వెళ్ళాడు దేవ్. వస్తానమ్మా అని దండం పెట్టి చల్లగా జారేసింది చైత్ర. బైరా మధ్యాహ్నం మీట్ అవుదాం అని జానుకి చెప్పి వెళ్ళాడు విదూర్. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.